నమస్తే, నేను మీ తాడువాయి రామకృష్ణ, బీజేపీ. ఏదైతే గత కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటి వివాదంలో నగర మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయినటువంటి రోజా గారు తమ యొక్క అక్కస్సును, చేతగానితనాన్ని, సొంత పార్టీలోని మనుషులు చేస్తున్నటువంటి తప్పులకు ఎత్తిచూపటం చేతగాని రోజా మరి వేరే పార్టీకి చెందినటువంటి వాళ్ళ మీద పడటం సర్వసాధారణం. ఆమె యొక్క అక్కస్సుని, ఆమె యొక్క చేతగానితనాన్ని ఎల్లప్పుడూ కూడా ఈ విధంగా చూపించటం ఆమె యొక్క అమాయకత్వానికి, రాజకీయాల్లో పరిణతి చెందని వ్యక్తులలో ఈమె ఒకరు, నగరి రోజా గారు. మీ స్థాయికి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, పార్లమెంట్, కామన్వెల్త్ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులకు మరి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రోజున దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలో పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి మా పురంధరేశ్వరి గారు, ఆమెననే అర్హత కానీ, ఆమెను విమర్శించే స్థాయి కానీ రోజా గారు మీకు లేరని సుస్పష్టం చేస్తూ, మీరు పురంధరేశ్వరి గారిని విమర్శించే స్థాయి మీకు ఎప్పటికీ రాదని కూడా తెలియజేస్తూ, మీకు అంతగా తిరుపతికి చెందిన మహిళగా తిరుపతి ప్రజల మీద మీకు నిజంగా మీ పార్టీకి అంత ప్రేమ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, హైందవ సాంప్రదాయానికి సంబంధించి మీరు మీ జగనన్నను, అదే మీ మాజీ ముఖ్యమంత్రిని సూటిగా అడిగే ధైర్యం ఉందా? అన్య మతస్థులకు చైర్మన్గా ఎందుకు నియమించారని. ఇంకా అన్య మతస్థులైనటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఆయన స్వయంగా చెప్తున్నారు, నేను చట్టాన్ని అమలు చేయలేదు, డిక్లరేషన్ ఎవరి దగ్గర తీసుకోలేదని. నేను అడుగుతున్న రోజా గారు, మీకు దమ్ము, ధైర్యం, చేవ ఉంటే, లేదా ఓన్లీ నేను మాటలకే పరిమితం, ఆ మాటలు కూడా నా సొంత పార్టీ వాళ్ళనంత ధైర్యం నాకు లేదు అని మీరు ఒప్పుకుంటే పర్లేదు. కాదు, మీరు ఒక ధీరోదాత్త మహిళ అయినట్లయితే మీరు తప్పకుండా కరుణాకర్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని, ఇద్దరిని కూడా ప్రశ్నించగలగాలి. తిరుమల తిరుపతిలో రేట్లు ఎందుకు పెంచారని, తిరుమల తిరుపతి కాలినడకన భక్తుల మీద మరి క్రూర మృగాల దాడిని ఎందుకు ప్రశ్నించలేదు? మీ పాలనలో మీరు కూడా మంత్రి స్థాయిలో ఉన్న సందర్భంలో మరి మీ తోటి అప్పటి మంత్రి కొడాలి నాని గారు ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వంసంలో ఆయన మాట్లాడిన పిచ్చి మాటలకు మీరు ఎందుకు ప్రశ్నించలేదని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీ స్థాయిని మరిచి మీరు మా పురంధరేశ్వరి మేడం గారిని విమర్శించే స్థాయి లేదని మళ్ళీ ఒకసారి మీకు జ్ఞప్తికి తెస్తూ, మరి మీ పార్టీలో జరుగుతున్న అన్యాయాలను, మీ పార్టీ వాళ్ళు ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని, ముఖ్యంగా మీ తిరుమల తిరుపతి దేవస్థానం మనందరిది. మీరు తిరుపతి మహిళగా మీరు ఎందుకు ఈరోజు కూడా మరి జరుగుతున్న అక్రమాల మీద, కల్తీ లడ్డు మీద మీరెందుకు ప్రశ్నించలేదు? ఏఆర్ ఫుడ్స్లో మీకు కూడా భాగస్వామ్యం ఉందా? లేకపోతే నందిని ఘీని కాదని, ఏఆర్ చావలేని, సత్తాలేని, రోజుకు 2 లక్షల లీటర్లు సరఫరా చేయలేని ఒక అనామకమైన కంపెనీకి మరి టెండర్ ఇస్తుంటే మరి మీ మాటలు ఏమైనాయమ్మా? మరి మీరెందుకు ఆ రోజున ప్రశ్నించలేకపోయారు? అంటే మీరేమన్నా ఏఆర్
నెయ్యి ఏదైతే కల్తీ జరిగిందో మరి ఆ కంపెనీకి మీరేమన్నా భాగస్తురాలా? కాదని నాకు తెలుసు. మరి మీరెందుకు ప్రశ్నించలేకపోయారు? ఎన్నో అక్రమాలు జరుగుతుంటే మీరు ప్రశ్నించడం చేత కాదు. ఇప్పటికీ మీకు ఈ యొక్క మీడియా మాధ్యమం ద్వారా మీకు గట్టిగా హెచ్చరిక చేస్తున్నాను. రోజా గారు, మీ పని మీరు చేసుకోండి. మీకు చేతనైతే, మీకు చేత కాదు 5 ఏళ్లలో చూపించారు. మీకు చేత కాదని ప్రజల సేవ చేయలేరని ప్రజలే తలచి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారో చూశారు కదా, 11 సీట్లు ఇచ్చి. కావున మీరు కాముగా మీ పని మీరు చేసుకోండి. అంతేగాని స్థాయి మరిచి మీ స్థాయి కన్నా పెద్దవాళ్ళతో, అందుట్లో మా పురంధరేశ్వరి గారు మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఆమెతో మీకెందుకమ్మా? కావున మీ పని మీరు చేసుకోవాలని, మీకు ఇంకేదైనా అంతగా దుగ్ధత ఉంటే మరి అప్పుడు జరిగిన అరాచకాలు, దాడులు, ఒక హైందవ స్త్రీగా మీకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తూ మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ, భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్క నాయకుడినైనా, ఏ ఒక్క కార్యకర్తనైనా మీరు గనక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరికే కూర్చోరమ్మా, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ మీ తాడువై రామకృష్ణ, భారతీయ జనతా పార్టీ.